యాదగిరిగుట్ట ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే గుట్ట మీద గుడి మింగనికి ఒకటి రాడాయండి, ఆడ గుట్ట కింద భూములు మింగనికి ఇంకోటి రాడాయండు. ఎన్నిసార్లు చెప్పినా ఈ వ్యవస్థ తీరు మాత్రం మారతలేదు, వీళ్ళ బుద్ధి మాత్రం మారతలేదు. ఇంతకుముందు కంటే కౌన్సిలర్ ఉండే, ఇప్పుడు చైర్మన్ అయ్యిండు. చైర్మన్ అయినా కూడా మరి ఇదే కబ్జాలు చేస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ యొక్క అన్న వాళ్ళ పిల్లలు మరి అన్న డ్రైవర్ కలిసి 3 రోజుల నుంచి కూడా స్వామివారి యొక్క ఈ జాగాలో రేకుల షెడ్ వేసిర్రు. గతంలో కూరల కృష్ణ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి ఇక్కడ ఇదే విధంగా కూరగాయలు అమ్ముకుంటా అని చెప్పంటే వద్దని మందలించేందుకు మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇంత దర్జా షెడ్ వేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? గుట్ట మీద ఫోన్ చేస్తేనేమో నాకు తెలియదు అంటాడు, కమిషనర్ ఫోన్ చేస్తేనేమో నాకు తెలియదు అంటాడు. మరి ఎవడేసిన షెడ్? మరి ఇంత దౌర్జంగా షెడ్ వేస్తుంటే ముందనే సీసీ కెమెరా, గోపురం ఇవన్నీ ఉంటాయి, మరి ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మరి దీనిలో వాటా మరి 9వ వార్డు కౌన్సిలర్ మధుకర్ గారికి ఉందా, మరి లేకపోతే భరత్ గౌడ్ గారు ఇంకొకరికి చెప్పి వేపిస్తుండా? మరి తక్షణంగా దీన్ని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ 9 తగ్గిన కేసు చేసే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత దర్జా కబ్జా చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు? అంటే కేవలం మీరు అధికారులకు, కేవలం మీరు రాజకీయ నాయకులకు, అధికార పార్టీకి ఒత్తాసు పలికిన ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వీరిపైన జస్ట్ షెడ్ తొలగిస్తే కాదు, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మాత్రం మారతలేరు. క్రిమినల్ యాక్షన్ మీరు తీసుకునే పక్షంలో మేము ఈ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈ అసలు భూమిని కబ్జా చేసుడు ఏందో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక లక్ష్మీనరసింహస్వామి దేవుడు ఉన్నాక 20వ గుట్టను ఆక్రమించారు ఇట్లే నాయకులు. అప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాడి గుట్టని ఆక్రమించిన వాళ్ళని తరిమి కొట్టినాం. ఇప్పుడు కింద ఉన్న దేవస్థానం 33 సత్రాలు ఉండే, ఆ సత్రాలు ఏమైనా వెళ్తారు, ఏదేమైనా వెళ్తారు. జర్రంత కాల ఉపాధ్యాయులు రేకుల సెట్లు ఎత్తురు. ఇసుంటి రేకుల సెట్లు వేసిన వాళ్ళని, దేవస్థానం భూములను ఆక్రమించిన వాళ్ళని లక్ష్మీనరసింహస్వామి దేవుడు మమ్మల్ని చూడుని, బీజేపీ నాయకులు చూడు అని చెప్పింది. ఎందుకంటే ఇసుంటి దొంగలను మేము మాత్రం ఈ సెడ్లేషన్లని, ఈ దేవస్థానం భూములు ఆక్రమించుకుందని భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త ఊకోను. మేము తరిమి కొట్టే వరకు అక్కడ ఉడి తరిమి ఈ భూ ఆక్రమణని వాళ్ళ సంగతి చెప్తామని మేము బీజేపీ నుండి